Hi students, my name is Sheikh Jani Basha, ఇంగ్లీష్ ట్రైనర్. ఇప్పుడు మనం విల్ హ్యావ్ గురించి నేర్చుకోబోతున్నాం. విల్ హ్యావ్ అంటే భవిష్యత్తులో కలిగి ఉండటం అన్నమాట. అదే ప్రజెంట్ టెన్స్లో అయితే హ్యావ్ హ్యాజ్ ఇచ్చేస్తాం. అదే పాస్ట్ టెన్స్లో అయితే హ్యాడ్ ఇచ్చేస్తాం. అదే భవిష్యత్తులో కలిగి ఉండటం అంటే మనం విల్ హ్యావ్ ఇచ్చేస్తాం. ఇప్పుడు మనం తెలుగు మరి ఇంగ్లీష్ వాక్యాలు చూద్దాం. నా వద్ద ఇల్లుంటూ బైక్ ఉంటుంది. ఐ విల్ హ్యావ్ ఏ బైక్ డే ఆఫ్టర్ టుమారో. ఇది నార్మల్ సెంటెన్స్, పాజిటివ్ సెంటెన్స్. దీన్ని మనం క్వశ్చన్గా మారుస్తే పాజిటివ్ ఇంట్రాగేటివ్ అంటారు. నా వద్ద ఇల్లుండు బైక్ ఉంటుందా? విల్ ఐ హ్యావ్ ఏ బైక్ డే ఆఫ్టర్ టుమారో? నా వద్ద ఇల్లుండు బైక్ ఉండదు, నెగిటివ్ సెంటెన్స్ అనమాట. ఐ విల్ నాట్ హ్యావ్ ఏ బైక్ డే ఆఫ్టర్ టుమారో. దీన్ని మనం క్వశ్చన్గా మారిస్తే నెగిటివ్ ఇంట్రాగేటివ్ అంటారనమాట. నా వద్ద ఇల్లుండు బైక్ ఉండదా? విల్ ఐ నాట్ హ్యావ్ ఏ బైక్ డే ఆఫ్టర్ టుమారో? మరి డబుల్స్ క్వశ్చన్ చూద్దాం. నా వద్ద ఇల్లుండు ఏమి ఉంటుంది? వాట్ విల్ ఐ హ్యావ్ డే ఆఫ్టర్ టుమారో? ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.